వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంత్. ఈరోజు టాపిక్లో మనం వచ్చేసరికి టెట్రా వ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇంట్రడక్షన్ ఇచ్చాను అండ్ మీకు చెప్పాను టాపిక్ వైజ్గా చెప్తాను ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ నుంచి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనం మాట్లాడుకునేది ఏంటంటే టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ గురించి మనం తెలుసుకున్నాం. అటామిక్ నెంబర్ 6, మాస్ నెంబర్ 12, వ్యాలెన్సీ 4 అని చెప్పాలి. సో ఇప్పుడు విషయానికి వస్తే టెట్రా వ్యాలెన్సీ అంటే ఏంటంటే 4 బాండ్స్ ఫామ్ చేయడం. టెట్రా అంటే 4, సో అందుకనే 4 బాండ్స్. చూడండి, టెట్రా మీన్స్ 4. ఇక్కడ కార్డ్ రాశాను. Tetra means 4. So tetravalency means the ability of an atom to form the chemical bonds. Chemical bonds form చేసే ability ని tetravalency అంటారు. ఎన్ని కెమికల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అంటే 4 కెమికల్ బాండ్స్. సో కార్బన్లకి విషయం వస్తే అటామిక్ నెంబర్ 6 అంటే దీని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. సో మనకి ఇప్పుడు కే షెల్లో ఎల్ షెల్లో ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్ అంటే మనకి కే షెల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్, ఎల్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,4 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 4 ఎలక్ట్రాన్స్ మనం ఏమంటామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఏమంటామండి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ కార్బన్ అనేది స్టేబుల్ అవ్వడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలి. దాన్నే ఆక్టేట్ రూల్ అంటాం మనం. అంటే ఇక్కడ కార్బన్ దగ్గర 4 ఉన్నాయి, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ మనకు కావాలి కాబట్టి అప్పుడే అది ఆక్టేట్ రూల్ కింద ఉండి స్టేబుల్ అవుతుంది. కాబట్టి చూడాలి ఇప్పుడు దాని విషయం గురించి. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ 4 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కార్బన్ ఆ 4ని లూజ్ అవ్వడానికి కానీ గెయిన్ చేసుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి ఏం చేస్తుందిరా అంటే కార్బన్ ఏదైతే ఉందో అనదర్ ఆటమ్స్, వేరే ఆటమ్స్తో 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ కూడా ఏంట్రా అంటే కోవలెంట్ బాండ్. ఈ 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయడం వల్ల అక్కడ నాకు జరిగే ప్రాసెస్ని టెట్రా వ్యాలెన్సీ అంటాం మనం. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే CH4 మీథేన్ మనం చూసుకోవచ్చు. అంటే కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్స్ మనకి బాండ్ అవుతాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఈథేన్ ఇలాంటివన్నీ కూడా. అంటే మనం ఇక్కడ ఏం చేస్తుంది, కార్బన్ ఎలక్ట్రాన్స్ కోల్పోవడానికి కానీ గెయిన్ చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వేరే ఆటమ్స్తో కలిపి నాకు కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. దట్టు ఆ కోవలెంట్ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్. సో ఈ విధంగా మనకి టెట్రా వ్యాలెన్సీ అనేది జరిగిందనమాట. సో టెట్రా వ్యాలెన్సీ మీన్స్ ఫార్మేషన్ ఆఫ్ 4 కెమికల్ బాండ్స్ నుంచి టెట్రా మీన్స్ 4 అని సింపుల్ చెప్పాలంటే. సో ఓవరాల్గా మనకు ఏంటి విషయం అంటే కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టేట్ రూల్లో రావడానికి ఇంకా 4 కావాలి. సో కార్బన్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వడానికి కానీ ఏదంటే గెయిన్ తీసుకొని కష్టపడదు. కాబట్టి వేరే ఆటమ్స్తో నాకు ఏం చేస్తుంది అంటే బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. అది కూడా కోవలెంట్ బాండ్. సో ఈ ప్రాసెస్ని టెట్రా వ్యాలెన్సీ అంటాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,4. కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్, ఎల్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి దాన్ని ఏమంటారంటే అవుటర్ మోస్ట్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ.